వెల్కమ్ మై డియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్. ఈరోజు మనం విజ్ఞానం మరియు సాంకేతిక శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి వాతావరణ నిర్మాణాన్ని వర్ణించండి. లేజర్స్ను గూర్చి వివరించండి. టీకాలను గురించి వర్ణించండి. హరిత విప్లవం గురించి వివరించండి. అలాగే లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి శిలాయుగం సంబంధం శాస్త్రీయ పురోగతిని విశదీకరించండి. లేదా పారిశ్రామిక కర్బన సంయోగ పదార్థాలను గురించి వివరించండి. వివిధ రకాలైన రోగాలను గురించి తెలపండి. సమాచార మరియు ప్రసార సాంకేతికల ప్రయోజనాలను విశదీకరించండి. రాగి కంచు యుగ ప్రాధాన్యాలను క్రోడీకరించండి. భూమి యొక్క నిర్మాణాన్ని వివరించండి. సిమెంట్ మరియు గాజులను తయారు చేసే విధానాలను వ్రాయండి. శ్వేత విప్లవము జరిగిన వివిధ దశలను వివరించండి. సౌరమండల నిర్మాణమును వివరించండి. సౌరగాలి అందలి అంశంలను పేర్కొనండి. మిశ్రమ లోహాల తయారీ మరియు ప్రయోజనాలను వివరించండి. భూమి యొక్క అంతర్నిర్మాణమును వివరించండి. నానో టెక్నాలజీ అనగానేమి? రక్షణ రంగంలోను, పర్యావరణ సంరక్షణలోను, వైద్య రంగంలోను దీని పాత్ర ఏమిటి? పారిశ్రామిక విప్లవం గురించి క్లుప్తంగా వ్రాయండి. విశ్వాంతరాల ప్రయోజనాలను క్రోడీకరించండి. విద్యుదయస్కాంత తత్వముపై లఘుటీక వ్రాయండి. పునఃసంయోజక DNA సాంకేతికతను క్లుప్తంగా వ్రాయండి. కోపర్నికస్ నమూనాను వివరించండి. కెప్లర్ నియమాలను పేర్కొనండి. పాలపుంత, నక్షత్రము, నక్షత్ర రాశులు, విశ్వాంతరాలను గురించి క్లుప్తంగా వ్రాయండి. రసాయనిక బంధముపై వ్యాసాన్ని సోదాహరణంగా వివరించండి. విభిన్న రకములైన జీవ సాంకేతిక శాస్త్ర విభాగాల ప్రాముఖ్యతను వివరించండి.